ఆకాశంలో నక్షత్రాలనట తోక చేత ఏం చేసింది? కిందకు పడేసింది. ఆకాశంలో నక్షత్రాలు ఎవరు? బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు ఏం చేసింది? కిందకు లాగి పడేసింది. ఎలా పడేసింది? రెఫరెన్స్లో వాడుతుంది అది. నువ్వు ఊరకనే లోకాశలకు పడవు, లోక ఆలోచనలకు పడవు, లోక అభిప్రాయాలకు పడవు, లోకంలో నువ్వు వ్యామోహానికి పడవు. మరి దేనికి పడతావంటే నేను ధైర్యపరచడానికి వాక్యం వాడతావు. ఒకవేళ నువ్వు నీతిగా బతుకుతున్నావేమో, పరిశుద్ధత నీలో ఉందేమో, నువ్వు పవిత్రంగానే ఉన్నావేమో, అది వచ్చి నీ దగ్గరకు వచ్చి అంటది, రే నువ్వు నీతిమంతుడు, నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా? పైగా 10 మీటింగ్లు చేసావు, నువ్వు వదిలేస్తాడా? 10,000 కానికిచ్చావు, నువ్వు వదిలేస్తాడా? పరిచయం చేసి నిద్రపోకుండా ఈ 6 రోజుల సెమినార్లో కష్టపడ్డావు, ఈ చిన్న తప్పు చేస్తే వదిలేస్తాడా? ఏం చేస్తాడు? దావీదుని దేవుడు వదిలేశాడా? దావీదును వదలని దేవుడు నిన్ను వదలడు. ఈ దిక్కుమాల ప్రసంగాలు ఎందుకు తెచ్చారు కానీ ఆ ప్రసంగాలు ఎవరివి? పరిశుద్ధాత్మ దేవుడు కావు, మరి ఎవరివి? ఈ గొప్ప స్పీకర్వి. ఆ స్పీచ్ ఇచ్చేది ఈడే.